6th term and 7th term of an AP are 19 and 41 respectively. Find the 40th term అని చెప్పేసి అడుగుతున్నాడన్నా. సో చూద్దాం ఒకసారి. A6 ఈక్వల్ టు ఎంత అన్నాడు? 19 అన్నాడు. అండ్ A17 ఈక్వల్ టు 41 అన్నాడు. మనం ఏం కనుక్కోమన్నారా? A40 కనుక్కోమని చెప్తున్నాడన్నా. A6 అంటే ఏంట్రా మనకి? A ప్లస్ 5D ఈక్వల్ టు ఎంత? 19 రా. మరి A17 అంటే ఏంటన్నా? A ప్లస్ 16D ఈక్వల్ టు 41 అన్న. సో సబ్ట్రాక్ట్ చేస్తారా? మైనస్ 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 16 మైనస్ 5 అంటే ఏంటన్నా? 11D ఈక్వల్ టు 41 మైనస్ 19 22 అన్న. 11 1 11 2 రా. అంటే D ఈక్వల్ టు ఏంటన్నా? 2 వచ్చింది అన్న. నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి కదా? ఈ వాల్యూ తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్ లో వేద్దాం. అంటే A ప్లస్ 5D ఈక్వల్ టు 19 అన్న. రైట్. సో A ప్లస్ 5 into 2 ఈక్వల్ టు 19 రా. A ప్లస్ 10 ఈక్వల్ టు 19. A ఈక్వల్ టు 19 మైనస్ 10. A ఈక్వల్ టు ఏంట్రా? 9 అన్న. సో ఏమడుగుతున్నాడు రా? A40 అడిగాడు రా. A40 అంటే ఏంటన్నా? A40 ఈక్వల్ టు A ప్లస్ 39D అన్న. ఏ వాల్యూ ఏంట్రా? 9 ప్లస్ 39 into 2 అన్న. సో 9 ప్లస్ 78 అన్న. 78 9 ప్లస్ 78 అంటే ఎంత అన్న? 87 అన్న. A40 ఈక్వల్ ఎంత వచ్చిందిరా? 87 అనేది వచ్చింది అన్న. అంతే.